నాయకుడంటే నమ్మకం, నాయకుడంటే భరోసా. ప్రజల కోసం, భావి తరాల కోసం ఎలా పనిచేయాలే నేర్పేవాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ లాంటి పార్టీని, మోడీ లాంటి నాయకుడిని చూసిన తర్వాత ఈ పై మాటలన్నీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సరిగ్గా గమనిస్తే మీకే అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న రేవంత్ రెడ్డి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క ఇద్దరూ చంద్రబాబు తయారు చేసిన నాయకులే. కానీ ఏనాడు ఒక్క మాట ఆయనపై తూలలేదు. ఏ పొద్దు హద్దు దాటి తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబును కానీ పల్లెత్తి మాట అనలేదు. అయితే ఆ సంస్కారం ఆ ఇద్దరిది అయినప్పటికీ ఆ ఘనత మాత్రం అలాంటి నాయకులను తయారు చేసిన చంద్రబాబుకి దక్కక మానదు. ఇక మన వైసీపీ పరిస్థితే తీసుకుంటే అక్కడ నాయకులు అంటే కేవలం బానిసలు, చంద్రబాబుని తిట్టడానికే పెట్టుకున్న కూలీలు, అవసరం తీరాక విసిరిపారేసే చిత్తు కాగితాలు. నాడు తెలంగాణ ఉద్యమం మొదలు నేడు ఆంధ్రాలో అధికారంలోకి వచ్చే వరకు జగన్ వెంట నడిచిన ఎందరో నాయకులను అవసరం తీరాక పక్కన పారేశాడు జగన్. అంతెందుకు, 2019 చావోరేవో అన్న లెక్కల్లో ఉన్న తనని భుజం కాసి గెలిపించిన కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే కనీసం పలకరించిన పాపాన పోలేదు. కానీ ఆయన్ని శత్రువుగా భావించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన, కుట్రలు కుతంత్రాలతో ఆయన్ని టార్గెట్ చేసిన, మంచే కోరుకున్న చంద్రబాబు నాయుడు కేసీఆర్ని పరామర్శించాడు. ఇప్పుడు అర్థమైందా బాధ్యత గల గౌరవప్రదమైన నాయకత్వానికి అవకాశవాద అహంకార పెత్తందారీతనానికి తేడా?